వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అండి అంటే మన తల్లిని ఒక బిడ్డ తల్లిని గుర్తుపట్టాలన్నా, తల్లి బిడ్డను గుర్తుపట్టాలన్నా, చుట్టుపక్కన ఉన్న ఈ ప్రపంచాన్ని మనం చూడాలన్నా, ఏం చేయాలన్నా కూడా మన చూపు చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి మన చూపుకి ప్రాబ్లమ్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందొస్తది. సో, కంటి సమస్యలతో అంటే కంటి చూపు తగ్గడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఒక చక్కటి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారా డైరెక్ట్‌గా మనం తెలుసుకుందామండి ఈ విషయాలు. నమస్తే నమస్తే మేడం. అండి. ఈ అందమైన ప్రపంచాన్ని మనం బాగా చూడాలి అంటే మన కంటి చూపు చాలా ఇంపార్టెంట్. సో, చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో 2 ఇయర్స్ నుంచే స్పెట్స్ పెట్టుకుంటా ఉన్నారు. సో, ఈ స్పెట్స్ వాడకుండా మన ప్రపంచాన్ని మన కళ్ళతో మనం కరెక్ట్‌గా చూడాలంటే మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? నేనొక్కటంటానండి నిజమా మీరు చెప్పింది ప్రతి పాయింట్ కరెక్టే. ఎందుకంటే అందమైన ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే ఈ జనరేషన్‌లో ఒక చిన్న సర్వే చేసామండి రీసెంట్‌గా మేము ఒక చిన్న విలేజెస్‌కెళ్ళి లేదంటే మామూలు స్కూల్స్‌లో కూడా వెళ్లి చూస్తే మాక్సిమం కొద్దిగా అవగాహన ఉన్న స్కూల్స్ కొంతమంది బాగా దీని గురించి అంటే ఎక్కువ స్క్రీనింగ్ ఎక్కువ చూడకండి, తొందరగా పడుకోవాలి, తొందరగా మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆకుకూరలు బాగా తీసుకోవాలి, ఇలా సంబోధించిన ప్లేసెస్‌లో చాలామంది క్లాస్‌లో ఒక మాక్సిమం ఎంతమంది అయితే అందులో 50%, 60%లో స్పెట్స్ లేవు. మాక్సిమం 30, 40 కొన్ని ప్లేసెస్‌లో స్కూల్స్‌కెళ్తే ఆల్మోస్ట్ 70, 80% స్పెట్స్ ఉన్నాయండి పిల్లలకి. యెస్ మ్యామ్. చిన్న ఆశ్చర్యం. పిల్లల్లోనే చిన్న ఎక్కువ పిల్లలు, వస్తున్నాయి. చిన్న పిల్లలు. యాక్చువల్‌గా ఒకప్పుడు ఏజ్ రిలేట్‌ని బట్టి కొంచెం పెద్దవాళ్ళకంటే చూపు తగ్గడం సహజం అది. సో, వాళ్ళలో మాత్రం మనం స్పెట్స్ చూసేవాళ్ళం 50 ఇయర్స్ తర్వాత. అవును. ఇప్పుడు చిన్న పిల్లల్లో చూస్తున్నాం చిన్న మేడం. పిల్లలండి. ఇది అసలా చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే అఫ్‌కోర్స్ ఉన్న జనరేషన్‌కి వచ్చిన కోవిడ్ తర్వాత సిట్యుయేషన్‌లో పిల్లలకందరికీ మొబైల్స్ కొత్తగా కొనిచ్చేసాం. ల్యాప్‌టాప్స్ లేని పిల్లలు లేరు. అదేంటి ట్యాబ్స్ లేని పిల్లలు లేరు. అయిపోయింది సిట్యుయేషన్. ఇదేంటంటే కంప్యూటర్ జనరేషన్ అయిపోయింది ఇదంతా. అఫ్‌కోర్స్ ఒక లిమిట్‌లో వాడాలండి. ఇప్పుడు నైట్ 9 కల్లా పడుకోవాలి పిల్లలు. పొద్దున్నే 4:30, 5 మాక్సిమం 6 కన్నా లెగాలి. మా పిల్లోడు హాలిడేస్ కదా 10 గంటలకు లెగుస్తాడు. లేదంటే నైట్ మా పిల్లోడు 11 గంటలకు పడుకుంటాడు. మాతో పాటు మేలుకుంటాడు. పిల్లల ఆరోగ్యం పాడవుతుంది గదా! సో, మీరు గూడా ఆరోగ్యంగా ఉండాలంటే తొందరగా 9:30, 10 కల్లా తొందరగా పడుకుంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. ఒక ఏజ్ అండి. ఇప్పుడు పిల్లల కంటే కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఓకే. పెద్దవాళ్ళు కూడా 12 గంటలకు పడుకోవడం, 11 గంటలకు వాళ్ళకి డయాబెటిక్‌లు, బీపీలు రావడము, అధిక బరువు పెరిగిపోవడం, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. తొందరగా పడుకుంటే వాళ్ళతో పాటు వాళ్ళు కల్లా ఆనందంగా ఉంటాయి. మన అవయవాలు కూడా హెల్తీగా ఉంటాయంటాను. యెస్ మ్యామ్. సో, ఫస్ట్ పాయింట్ నేను ఒకటే చెప్తానండి. ప్రాపర్ స్లీప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే. చాలామంది స్పెట్స్ మారుస్తున్నాము, సైట్ పెరిగిపోతుంది, మీరు చెప్పిన ఫుడ్ పెడుతున్నాము, కానీ సైట్ తగ్గట్లేదు, ఎందుకని నన్ను అడుగుతుంటారు. మేము చెప్పిన ఫుడ్డే మీరు చెప్పినట్టు ఆకుకూరలు పెడుతున్నాం మేడం, నట్స్ పెడుతున్నాం, కానీ మా అబ్బాయి సైట్ పెరగట్లేదు, అంటే తగ్గట్లేదు, ఎందుకు మేడం అని అడుగుతాను. మీ అబ్బాయి మీరు ఎన్ని గంటలకు పడుకుంటారని నేను ఫస్ట్ పాయింట్ అడుగుతానండి. మేము పడుకుంటాం మేడం 12 గంటలకి, మీ అబ్బాయి పడుకుంటాం. మరి సమస్య ఎక్కడుందండి? మీరు తినే ఆహారంలో కాదు, మీరు చేసుకుంటున్న ఇదిలో కాదు, నిద్ర ఇంపార్టెంట్. ఆ టైం వరకు మొబైల్స్ పెట్టుకోవడం, అది కూడా దూరంగా కాదు, దగ్గరగా పెట్టుకొని టీవీ అంటే దూరంగా పెట్టుకుంటాం. ఏదో సినిమా చూస్తాం, వారానికి 2 సార్లు ఏదో చూస్తాము, అయిపోతుంది. మొబైల్స్ దగ్గర పెట్టుకొని స్క్రీనింగ్ చేస్తుంటే స్పెట్స్ ఎందుకు రావండి? కళ్ళల్లో మంటలు, కళ్ళల్లో నలతలు పడ్డం, కళ్ళల్లో ఎన్నో బ్లర్ కనపడ్డము. రీసెంట్‌గా ఒక కేస్ చూసాను నేను. డ్రైవింగ్ చేస్తుంటే మన కళ్ళు మసకబడిపోయి కారు సగం పక్కకి ఇచ్చేశారు. అందుకనే నేను ఏంటి అని చెప్తే వాళ్ళు ఒక 1 వీక్ నుంచి నిద్ర పట్టలేదు మేడం మాకు అందుకే. నిద్ర కనెక్షన్స్ చాలా ఉన్నాయండి. నేను ఒక్కటే అంటాను, నిద్ర తొందరగా పడుకోండి. ఆహారంలో కూడా ఆకుకూరలు మన మన పొనగంటి కూర అంట, సో బచ్చల కూర అంట, పొనగంటి కూర. దీన్ని పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. ఓకే దాన్ని మేడం. మాడిఫై చేసి పొనగంటి కూర అంటున్నారు. ఆ ఓకే. ఆకుకూరను మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పొనగంటి కూరలో ఉన్నంత న్యూట్రిషన్ వాల్యూస్ ఐకి సంబంధించినవి ఇంకెందులో ఉండవండి. అంత మంచి న్యూట్రిషన్. పొనగంటి కూరని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే కర్రీ రూపంలో తీసుకోవచ్చు, పప్పు రూపంలో తీసుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఏది తినడానికి కూడా ఇష్టపడరు. అప్పుడు పొనగంటి కూరని జ్యూస్ చేసేసేసి ఆ మిక్సీ పట్టిన జ్యూస్‌ని మంచిగా ఆ చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేసి పెట్టండి. ఫ్రై చేసి పెట్టండి పిల్లలకి లైట్‌గా. ఎంత మంచి గుణం ఉంటాయంటే ఆకుకూరల్లో మనకు పొనగంటి కూర, మెంతి కూర, బచ్చల కూర అన్నిటికంటే ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి పొనగంటి కూర. అవి రెగ్యులర్‌గా ఇవ్వడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. అండ్ నేనేమంటానంటే మార్నింగ్ నేను కంటి సమస్యకి బెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈఎన్‌టీ కంటే బెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎవరంటే మన సూర్యభగవానుడంట. యెస్ మ్యామ్. పొద్దున్నే లేచి సూర్యభగవానుడు అంటే మనం సూర్యరశ్మి లేకపోవడం వల్ల కూడా కంటి సమస్యలు వస్తున్నాయండి. ఆహా! ఎట్లా పాసిబుల్ మేడం అది? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే మన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. డి విటమిన్ ఎక్కడ ఓకే. తగ్గిపోతుంది? మనకి సన్‌కి ఎక్స్‌పోజ్ అయితే మంచి డి విటమిన్ వస్తదని మేడం తెలుసు. డి విటమిన్‌కి మన కంటికి కనెక్షన్స్ రిలేషన్. చాలా ఉంటాయండి. ఇప్పుడు నరాల బలహీనత వచ్చింది. నరాల బలహీనత వల్ల కంటి చూపు పోతది. ఓకే. డి విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఐరన్ రక్తహీనత లేకపోవడం వల్ల కూడా మన కళ్ళు బ్లర్‌గా కనపడతాయి. ఓకే. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఓవర్‌గా అయిపోయినా కూడా కళ్ళల్లో
డయాబెటిక్ లెవెల్ పెరిగిపోయినా కూడా మనకి కళ్ళల్లోని ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నరాలు ఎప్పుడైతే బలహీనంగా అయిపోతాయో రక్త ప్రసరణ చేయాల్సినవి కూడా వీక్ అయిపోతుంది. దానివల్ల కూడా ఓకే. మనకు కంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవుతూ మంచిగా ఐబాల్ రొటేషన్స్ చేయండి. ఐబాల్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంపల్సరీ వాళ్ళకి స్పెడ్స్ ఉంటాయి, నేను లేదనట్లేదు. కానీ అది మరీ పెంచుకుంటా పోతే సైట్ ప్రాబ్లం కదా. సో అలాంటి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ సమస్య వచ్చింది కదా అంటే డాక్టర్సే చెప్తాం ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, స్పెడ్స్ వాడండి, దాంతో పాటు కొన్ని ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఆకుకూరలు తినండి అంటాం కదా. ఎస్. లేదు మీరు జంక్ ఫుడ్ తినండి, లేట్గా పడుకోనండి, ఏ డాక్టర్ అయితే చెప్పరు కదా. చెప్పండి మేడం. నేనేమంటాను, తొందరగా ఫుడ్కి నిద్రకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, తెలుసుకోండి. చిన్నపిల్లలు సఫర్ అవుతున్నారండి ఇక్కడ, తొందరగా పడుకోండి. అట్లీస్ట్ మన రెస్పాన్సిబిలిటీ మన పిల్లల కోసమైనా తొందరగా పడుకుంటే మనం హెల్తీగా ఉంటాం, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, పిల్లల ఐస్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మంచి లీఫీ వెజిటబుల్స్, పొనగంటి కూర ఎంత ప్రాముఖ్యత అండి. చెప్తున్నా కదా, పోయిన కంటి కూర, పొనగంటి కూర ఈక్వల్ నేమ్స్ ఉన్నాయి చూసారా. ఆ పొనగంటి కూరని ఈ రకరకాలుగా వాడడం వల్ల డెఫినెట్గా చెప్తున్నాను. నేను ప్రీవియస్గా ఒక 2-3 వీడియోస్లో నేను పొనగంటి కూర ఫ్రై ఎలా చేయాలి కూడా మనం చూపించాం వీడియోస్లో. అసలు పొనగంటి కూర ప్రాముఖ్యత ఏంటో అది ఎన్నో వీడియోస్ చాలామంది చూశారు కూడా దాన్ని. నేను కూడా చాలామందిలో కంటి సమస్య ఉందంటే ఫస్ట్ ఆకుకూరల్ని పప్పులో కలిపి వండుతాం మేము, దీనిలలో కలిపి వండు నేను అంటాను. ఆకుకూరని ఒక 2 కట్టలు తెచ్చుకొని మీకు మీరు ఫ్రై చేసుకొని మంచిగా ఒక బౌల్ తినండి అంట. ఆకుకూర మనం ఇంట్లో ఉండేది నలుగురైతే ఒక కట్ట తెస్తాము, ఆ కొట్ట పప్పులో వేస్తాం, అది కూడా తీసి పక్కన పెడతాం. ఏం తింటాం మన ఆకుకూర? ఓకే. తెప్పించేసి మంచిగా సాల్ట్ కూడా వేయకుండా లైట్గా జీలకర్ర వెల్లుల్లి వేసి ఆకుకూర వేసి మనం మూత పెడితే మంచి ఫ్రై అవుతుంది. ఆ ఫ్రైని మంచిగా మజ్జిగనంలో కానీ లేదంటే రైస్లో కానీ కలుపుకొని తింటే ఎంత అమోఘంగా ఉంటుందండి. ఓకే. అలాగ పొనగంటి కొన్ని ఇలా రకంగా తీసుకుంటే చాలా మంచిది, భేషుగ్గా హెల్దీగా ఉంటాయి ఐస్. అండ్ అసలు చెప్తున్న అందమైన ప్రపంచాన్ని చూడడానికి ఒక చిన్న కళ్ళు హెల్దీగా లేకపోతే మనం అసలు బ్లర్గా ఉంటే విపరీతమైన పెయిన్ అండి అది. ఓకే. అది సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలు కూడా పాపం ఏం తెలుసు, వాళ్ళ పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళలో ఐబాల్ ఏదైనా చిన్న డ్యామేజ్ అయింది అనుకోండి మనల్ని అంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు కదా. సో కాబట్టి మనకు తెలుసుకొని పిల్లలకి వాళ్ళ విధానం ఈ ఆకుకూరలు తినడం వల్ల మీ ఐబాల్ బాగా మంచిగా అవుతుంది. ఇప్పుడు నేను చాలామంది కౌన్సిలింగ్కి వస్తారు పిల్లలు, వాళ్ళకి వచ్చినప్పుడు నేను ఏమంటాను, ఆకుకూర తింటున్నాం అంటే నాకు ఆ గడ్డి కూర ఇష్టం లేదు మేడం అంటారు. మమ్మీ ఏం చేశారంటే మమ్మీ గడ్డి కూర, ఎందుకు వాళ్ళకి ఆ అవగాహన లేదు, గడ్డి కూర అంటారు ఎందుకు ఇంట్లో అంటే పేరెంట్స్ కంపల్సరీ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి తెలుసు అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తెలుసు. దాన్ని కరెక్ట్ వేలో నిన్న కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ప్రతి వెజిటబుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలకి. ఓకే. నాన్న ఇది తింటే నీ మెమరీ పవర్ పెరుగుతుంది, నువ్వు అందరితో మంచిగా ఉంటావు, హెల్దీగా ఉంటావు, నీ ఐబాల్స్ మంచిగా ఉంటాయి, నీ హెయిర్ బాగుంటుంది, నీ స్కిన్ బాగుంటుంది అని కరెక్ట్ వేలో. చిన్న పిల్లలు వచ్చినా అండి దగ్గర తీసుకొని ప్రేమగా చెప్పామంటే ఖచ్చితంగా వింటారు. అందరి పిల్లలు ఒకేలాగా ఉంటారు కదా, చెప్పే విధానంని బట్టి మనం మార్చుకోవాలి. ఇలా మంచి పెట్టి పొద్దున లేచి ఐబాల్ రొటేషన్, అప్ అండ్ డౌన్, సైడ్స్ రొటేషన్స్ మంచిగా మనం చేతులు ఇలా చేసి మంచిగా ఇలా పెట్టి పిల్లలతో ఇలా చేసుకొని ఆకుకూరలు ఫ్రూట్స్ బాగా పెట్టి పొనగంటి కూడా స్పెషల్లీ పెడితే మాత్రం సైడ్ ప్రాబ్లం అనేది మనకు రాకుండా మేడం కాపాడుకోవచ్చు. ఇప్పుడు పొనగంటి కూర గురించి మీరు చెప్పారు, పోయిన కంటి చూపుని మళ్ళీ తెచ్చుకొచ్చేది పొనగంటి కూర అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇప్పుడు చిన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది, పెద్దగా అయ్యారు, బ్లర్గా కనిపిస్తుంది, ఆపరేషన్ చేసుకోకుండా వాళ్ళు పొనగంటి కూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఆ చూపు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఒకటి అంటాను, ఒకటి కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా ఓకే. టైం పట్టేస్తుంది ఖచ్చితంగాను. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే మనం ఆకుకూరలు బాగా తీసుకొని మనం రెగ్యులర్గా ఉండాలి. ఓకే. రెగ్యులర్గా ఉంటే ఖచ్చితంగా మనం నార్మల్ చేసుకోవచ్చు. ఒకవేళ కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సమస్య ఏదో తెలుసుకొని దానికి సంబంధిత టాబ్లెట్స్ కానీ సంథింగ్ ఏదో అలా స్పెడ్స్ కానీ పెట్టుకుంటూ మనం ఈ ఆకుకూరలు ఎక్కువ రెగ్యులర్గా తీసుకుంటుంటే సైట్ కంట్రోల్ అవుతుంది. అప్పుడే ఓకే. ఆటోమేటిక్గా స్పెడ్స్ మారుస్తారు. ఇంకేదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా తీసుకుంటే ఆ డోసెస్ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తారు. ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఒక లాంగ్ ప్రాసెస్ థింగ్ కాబట్టి తినే ఆహారమే కదా. రెగ్యులర్గా తీసుకుంటుంటే ఒకరోజు తీసుకున్నాము నాకు కంటి చూపు పెరిగిపోయిందా అట్లా కాదు, రెగ్యులర్గా తీసుకుంటుంటే ఖచ్చితంగా పెరుగుతుంది. హెల్తీగా ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా సరే ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్లీ ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. నిజంగా మేడం, మన పోయిన చూపుని మళ్ళీ తిరిగి రప్పించుకోవడానికి పొనగంటి కూర ఎలాగా యూజ్ అవుతుందో చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులకు కూడా దీన్ని గమనించి రెగ్యులర్గా వాళ్ళ వంటకాలలో ఈ పొనగంటి కూరని ఒక ఐటెంలా కాకుండా మనకి హెల్త్కి అంటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా వాడి వాళ్ళ చూపును మెరుగుపరుచుకుంటారని చెప్పి ఆశిద్దాం మేడం. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.